ఈ సినిమా రివ్యూ తెలుసుకుందాం. నడవండి. హాయ్ గైస్, కమల్ ప్రకాష్ డైరెక్షన్లో వచ్చిన కింగ్స్టన్ అనే చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి లాగ్ లేకుండా హీరోయిన్ నేమ్, ఇక దానిలో నటించిన పాత్రల గురించి మాట్లాడుకొని డైరెక్ట్ కథ చెప్పేస్తా. ఇక ఈ చిత్రంలో జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రంలో హీరోగా నటించింది. చిత్రంలో హీరోయిన్ పాత్రగా నటించింది దివ్య భారతి. వీళ్ళ అందరికన్నా మెయిన్ పాత్ర వచ్చేసి చేతన్. ఇక ఈ సినిమా రివ్యూ తెలుసుకుందాం. నడవండి. ఇక జెన్యూన్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇక ఈ కథ వచ్చేసి ఒకటే డబ్బల ఒకే శవపీఠకం, దాంట్లో మంచి ఆత్మ చెడ్డ ఆత్మ రెండు కలిపిన శవాలు. అటువైపు వెళితే బంగారం, ఇటువైపు చూస్తే ఊరు, మధ్యలో హీరో. ఇక ఈ కథ సాగేది వచ్చేసి సింపుల్గా చెప్తా, మీ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా. ఇక ఈ కథ చేపల పట్టే ఒక సముద్రం దగ్గర చిన్న నివాసం ఉంటారు, ఒక గ్రామం లెక్క. ఇక ఆ సముద్రంలో బంగారం ఉంటుంది. ఆ బంగారాన్నితో తిరిగే ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడ కొంచెం ఇట్లా లాగ్ అనిపించింది, పోతున్న కొద్దిగా కొంచెం కథ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పడ్డది భయ్య. ఇక అక్కడి నుంచి ఎక్కడ లాగ్ లేదు, ఏమీ లేదు, మంచి ఇంట్రెస్టింగ్తో సాగుతుంది. అదే టైంలో మంచి కథ, అంటే ఆ చిత్రంకి మెయిన్ కథని చెప్పేసి దానిలోనే. సెకండ్ హాఫ్ మోర్ ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్కి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా మంచి డైరెక్షన్ పోయేది. ఈ డైరెక్షన్ మన కళ్ళకి ఎలా చూపించిందంటే, తను రాసుకున్న కథని ఏ విధంగా మనకి చూపించాలో ఆ విధంగా చూపించిండు కలాం. ఇక ఈ చిత్రం బీజిఎం సౌండ్ వచ్చేస్తే వేరే లెవెల్. సాంగ్ అంటే ఒక ఫస్ట్ సాంగ్ అయితే నాకు అంత అనిపించింది, సెకండ్ హాఫ్లో లాస్ట్లో ఒక సాంగ్ బీజిఎం రోల్ అవుతుంది. అది మాత్రం నిజంగా భయ్య బాగుంది. ఇక ఈ చిత్రానికి 5కి 4.5 రేటింగ్ ఇస్తా. ఇక ఇలాంటి మంచి రివ్యూ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇక జై హింద్.